అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో నిన్నగాక మొన్న హిందూపూర్ వేదికగా బాలకృష్ణ గారు కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఎందుకు బాలకృష్ణ గారు కాంట్రవర్సీ వ్యాఖ్యానాలు చేశారని లోతుగా అధ్యయనం చేస్తే అందులో తేలింది ఏంటంటే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయింది. ఆ సందర్భంగా పురస్కరించుకుని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. ఆ అవార్డు తీసుకున్న తర్వాత హిందూపూర్ ప్రజలు, ఈయన స్థానికంగా అక్కడ ఎమ్మెల్యే కూడా అవటం వల్ల హిందూపూర్ ప్రజలు ఘన సన్మానం చేశారు, పౌర సన్మానం చేశారు. ఊరేగించి ఆయన్ని, ఆయన భార్య గారిని ఇద్దరిని ఊరేగించి పౌర సన్మానం చేశారు. ఈ పౌర సన్మాన వేదికలో బాలకృష్ణ గారు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. నేను సినిమా నటుడిగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరపున హిందూపూర్లో హ్యాట్రిక్ 3వ ఎమ్మెల్యేగా నేను గెలిచాను, నేను ఎక్కువ సేవలు చేస్తాను, నేను ఎక్కువ ప్రతిభావంతుడే అని ఆయన కొట్టుకున్నారు. ఆ డబ్బా కొడతలో పాటు పక్కాళ్ళందరినీ కూడా దూషించాడు. 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండటమే కాకుండా రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ సాధించిన ఏకైక హీరో నేనే అని చెప్పి ఆయన గొప్పతనాన్ని ఆయనే చెప్పుకున్నాడు. చెప్పకుండా ఆయన గొప్పతనాన్ని ఆయన చెప్పుకున్నాడు. ఆయన గొప్పతనాన్ని పక్కనాలు చెప్తే సంతోషం, కానీ ఆయన డబ్బా కొట్టాడు. రాజకీయాల్లో ఎవడూ కూడా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినాడు లేడు, అది ఒకటి నాకే చెల్లింది, అది హిందూపూర్ ప్రజల సహకారంతో అని సెల్ఫ్ డబ్బా కొట్టాడు. అంటే ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? ఆయనకి అవునన్నా కాదన్నా సినిమాల్లో ప్రత్యర్థి చిరంజీవి. ఎవరికి? బాలకృష్ణ వర్సెస్ చిరంజీవిగానే సినిమాల్లో పోటీ నడుస్తుంది. అలాగే కూడా బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అన్న విధంగానే 2 రకాలుగా గ్రూపులుగా ఉండి పనిచేస్తారు. ఎవరు నిర్మాతలు ఆడుకుంటారు, ఎవరు డైరెక్టర్లు ఆడుకుంటారు, ఎవరు సెటప్ ఆడుకుంటుంది. అలా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి. రాజకీయాల్లో కూడా ఎక్కడ పొసగల కాన్బట్ పరిస్థితిలో చిరంజీవి తమ్ముడు కోసం చిరంజీవి గారు మొన్న కూటమి పార్టీకి ఓటేయమని చెప్పి అప్పీల్ చేశాడు కొంతమంది ఎంపీ అభ్యర్థులకి. అది మచిలీపట్నం బాలశౌరి, అదేవిధంగా విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కి, వీళ్ళిద్దరినీ బలపరిచి ఒకళ్ళ పువ్వు మీద ఒకళ్ళకి జనసేనకి ఓటేయమని చెప్పి అప్పీల్ చేశాడు చిరంజీవి గారు. ఇండైరెక్ట్గా కూటమి పార్టీకి మద్దతు ఇచ్చాడు చిరంజీవి గారు కూడా. అందుకోసం తమ్ముడు జనసేన లీడర్ కూడా టీడీపీ బీజేపీ అలయన్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన కూటమికి ఇచ్చాడు. అలాంటి చిరంజీవిని తగిలేదట్టుగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009లో 2011 కల్లా పార్టీని మూసేశాడని, చిరంజీవి వల్ల కూడా కాలేదు 2వ ఎమ్మెల్యే అవ్వటం అని చిరంజీవిని పరోక్షంగా పవన్ కళ్యాణ్ కూడా నరసపూరును అక్కడ విశాఖపట్నం జిల్లా గాజువాకలో 2 సార్లు పోటీ చేసి ఆయనే ఓడిపోయాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ గారు 91లో మధ్య ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసిపోయాడు. కృష్ణరాజు గారు ఓడిపోయారు. వీళ్ళందరూ కూడా తెలుగు నటులు. అంతెందుకు, నందమూరి బాలకృష్ణ గారి తండ్రి నందమూరి తారక రామారావు గారు కూడా 89 ఎలక్షన్లో మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా 83లో గెలిచారు, 85లో గెలిచారు, 89లో ఎన్టీఆర్ 3వ ఓడిపోయాడు. ఇట్లా వీళ్ళందరూ ఓటమి పాలయ్యారు. నేను ఒక్కడే 3వ హ్యాట్రిక్ కొట్టానని చెప్పి చెప్పకుండా చెప్తూ ఆయన గొప్పతనాన్ని ఆయనే డబ్బా కొట్టాడు ఆ వేదిక మీద. కానీ ఇదంతా కూడా విన్న తర్వాత అందరూ ముక్కుని వేలేసుకున్నారు. ఈయనేంటి వీళ్ళందరినీ విమర్శిస్తున్నారు? చిరంజీవి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నారు, కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నారు, ప్రభాస్ బీజేపీ, వాళ్ళ ఫ్యామిలీ బీజేపీ ఉంది, ఇది కృష్ణరాజు గారి ఫ్యామిలీ. వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తులే. ఆయన మాట్లాడే విధానం తప్పుగా, అనాలోచితంగా మాట్లాడటం వల్ల కూటమి పార్టీలో ఉన్న మిత్రులంతా కూడా బాధపడ్డారనేది వాళ్ళు బాధపడపోయి నిజమైతే అదే. కానీ అభిమానులు బాధపడతారుగా, అభిమానులు కించపరిచినట్టుగా మా హీరోకి కించపరిచినట్టు అంటే అట్లా ఆవేశంలో బాలకృష్ణ మాట్లాడిన సందర్భాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు అభిమానులంతా కూడా. మీ తండ్రి గారు ఓడిపోయారు, అది ఇదని. ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయారు, నిజమే. 83లో గుడివాడ తిరుపతిలో గెలిచాడు, 85లో హిందూపూర్ గుడివాడ గెలిచారు, 89లో తిరుపతిలో గెలిచారు, కల్వకుర్తిలో ఓడిపోయారు ఎన్టీఆర్ గారు. మరి ఆ రోజు 2 సార్లు పోటీ చేసి ఒకసారి ఎన్టీఆర్ గారు 3వ హ్యాట్రిక్లో ఓడిపోయారు. చిత్తరంజన్ దాస్ అనే ఒక కొత్త అనామకమైన వ్యక్తి మీద, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి మీద ఓడిపోయాడు ఎన్టీ రామారావు గారు. ఇవన్నీ కూడా అనాలోచితమైన వ్యాఖ్యలు
సందర్భానుచితంగా మాట్లాడటం తెలియదు అనేది బాలకృష్ణ గారికి అభిమానులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.